ముఖ్యంగా ఆహార విధానాల్లో పెను మార్పులు వచ్చినాయి. గత 50 ఏళ్లుగా మనం ఈ వెస్ట్రన్ విధానాలకు పోయి ఏ ఫుడ్ అయితే ప్యాకెట్లో ఉంటుందో అదే మంచిది అనుకునే ఒక భ్రమలో ఉండాం. బయట మనకు కనపడే జొన్నలు, సద్దలు, రాగులు, కొర్రలు, సామలు, సీతాఫలంకాయలు, జామకాయలు ఇవన్నీ మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదనుకునే ఒక భ్రమలో ఉండి ఏదైతే ప్యాక్డ్ ఫుడ్ ఉంటుందో దానికి వెనకాల న్యూట్రిషన్ వాల్యూ అని ఒక బాక్స్ కట్టి అదే పెద్ద గొప్ప అనుకుంటాను. సో ఏ ఫుడ్ అయినా ప్యాకెట్ లేకపోతే అది దరిద్రం పట్టింది అని అర్థం. ఫుడ్ ఎప్పుడూ న్యాచురల్గా ఉండాలి. రైస్ అయినా గోధుమలైనా ఏవైనా కానీ మన పెద్దోళ్ళందరూ ఈ 50 ఏళ్ళలోనే ఎక్కువ తింటున్నారు. కానీ 50 ఏళ్ళ ముందర వేల సంవత్సరాలు ఈ సిరిధాన్యాలనే తిన్నారు, కొర్రలు, సామలన్నీ. మహా ఫైటర్ మా శివాజీ గారు మహారాష్ట్రలో వాళ్ళ సైనికులకి దెబ్బలు గాయాలైతే ఊదర్ల గెంజి పోసిస్తే ఆయన తొందరగా గాయాలు తగ్గినాయి సైనికులకి అందరికీ. శ్రీనివాసుడు వాళ్ళమ్మ వకులాదేవి గారు దెబ్బ తగిలితే సామల అన్నం చేసి పెట్టినారు. శకుంతల దుష్యంతుడు ఆ మ్యారేజ్లో తలంబ్రాలుగా కొర్రలు పోసినాడు అనేటివన్నీ హిస్టరీలో ఉన్నాయి. అంటే హిస్టారికల్గా మన పెద్దలు ఏ ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటామో అనుకునేటివి మొదలుపెట్టి తింటా వచ్చినారో అది అద్భుతమైన ధాన్యాలు. చిన్నగా ఈ కొర్రలు, సామలు, ఆరికలు, ఊదర్లు, అండుకొర్రలు అనేటివి నుంచి పక్కకు ఎందుకు వచ్చినారంటే రైతులు కూడా ఇప్పుడు చిరుధాన్యాలు అని దీనికి పేరు పెట్టి రాగులు, సద్దలు, జొన్నలు ఎక్కువ తింటున్నారు. ఎందుకంటే దాని మీద పొట్టు ఉండదు కాబట్టి డైరెక్ట్గా రాగుల్ని, సద్దల్ని, జొన్నల్ని పిండి చేసుకుని తినేచ్చు కాబట్టి కన్వీనియంట్గా ఉంటుంది జనాలు కూడా అని జనాలందరూ అవి వాడే పని పెట్టారు. బట్ దానికంటే అద్భుతమైన ఫుడ్ ఈ సిరిధాన్యాలు. కానీ దీని పైన పొట్టు హార్డ్గా ఉంటుంది కాబట్టి దీన్ని ప్రిజర్వ్ చేసుకునేదానికంటే ఎత్తిపెట్టేదానికి ఏ గోడౌన్ అవసరం లేదు, ఏ కరెంట్ అవసరం లేదు, పురుగులు పట్టవు, ఫంగస్ రాదు. 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా చెడిపోకుండా ఉండే అద్భుతమైన ధాన్యాలు ఇవి. వాటిని ఎప్పుడు కావాలన్నప్పుడు దంచుకోనో విసురుకోనో మనమే మిక్సీకి వేసుకొని ఆ ఇసుక రాళ్ళు తీసేసి నీట్గా చేసుకొని తింటే ఇది అద్భుతమైన ఫుడ్. ఎప్పుడు ఫుడ్ ప్యాకెట్లోకి పోతుందో అది పాయిజనస్గా తయారైనట్టు లెక్క. ఈ విజ్ఞానాన్ని చిన్నపిల్లలకి స్కూల్లోనే మొదటి నుంచినే ఎక్స్పెరిమెంట్ చేసి ప్రతి స్కూల్లోన ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, 2 సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఇచ్చి రెగ్యులర్ ఫుడ్ ఇస్తూ ఉంటారు. వీళ్ళకి సిరిధాన్యాలు ఇస్తారు. నెల తర్వాత వాళ్ళ హిమోగ్లోబిన్ పెరిగిందా, వాళ్ళ బిహేవియర్ ఎట్లుంది, వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారా, వాళ్ళు ఎన్ని గంటలు నిద్రపోతుంటారు, వాళ్ళ నిద్ర అని ఒక డేటా తీసి మొత్తము గవర్నమెంట్ తరఫున ఈ అనాలిసిస్ చేస్తే ఆ సిరిధాన్యాలకు ఉండే వాల్యూ పెరుగుతుంది, దానికి డాక్యుమెంటేషన్ అవుతుంది, సైంటిఫిక్ వ్యాలిడేషన్ వస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రతి ఒక్కరూ ఆ పేషెంట్లకి రెగ్యులర్ డైట్ రైసు ఏదో ఇస్తారు, అదంతా ఇచ్చుకొని చపాతీలన్నీ. ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్కి సిరిధాన్యాలని, ఆకుకూరల్ని, కషాయాల్ని, కట్టిగా నూనెలతో చేసిన ఫుడ్ని ఈ జీవన విధానాలకి షిఫ్ట్ చేసి ఒక నెల తర్వాత వీళ్ళకెట్లా డిసీజ్ క్యూర్ అయింది, వాళ్ళకెట్లా అయింది అనే ఒక పేపర్ని ప్రజెంట్ చేస్తే అది పర్ఫెక్ట్ శ్వేతపత్రం అవుతుంది. ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించే ప్రభుత్వాలన్నీ ఈ అనాలిసిస్ చేసి ఈ సిరిధాన్యాలకి ప్రకృతి పరంగా, పర్యావరణంగా, వ్యవసాయ వర్ష ఆధారితంగా మండి ఈ అద్భుతమైన ధాన్యాలని ప్రమోట్ చేసి రైతుల్ని ఆదుకొని మన ఆరోగ్యాలను కూడా రక్షించుకునే